మేడం గారు చెప్పండి. అయితే రోజా గారు నిన్న దీపావళి సందర్భంగా మాట్లాడుతూ ఉంది. మా గవర్నమెంట్లో స్వర్ణాంధ పరిపాలన జరిగింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నరకాసుర పరిపాలన జరుగుతుంది ఈ 18 నెలలు అని చెప్పి అంటుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? నరకాసురుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి. నరకాసురుడిని హతమార్చి కూడా ఇంచుమించుకు 2 సంవత్సరాలు అవుతుంది. నరకాసురుడు అనేవాడే లేకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది. నరకాసురుడు అంటే ఏంటో కూడా తెలియని రీతిలో, మర్చిపోయే రీతిలో ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఆనందంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఏదైతే జిఎస్టీ మీద అధికమైన ధరలు పెంచారు, ఈరోజు అదే జిఎస్టీ ద్వారాగా ప్రతి ఒక్క దాంట్లో కూడా నిత్యావసర సరుకులు కానివ్వండి, దుస్తుల్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాని మీద కూడా ధరలు తగ్గించిన పరిస్థితి. ఇది కదా మంచి ప్రభుత్వం అంటే. నరకాసురుడు ఎవరో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. నరకాసురుడు ఈరోజు ఈ ప్రభుత్వం నువ్వు ఎలా చెప్పగలవు? ఆడదాం ఆంధ్రాలో భాగం కొన్ని వేల కోట్లు మింగేసావు, నాకేసావు, దోచేసావు. నువ్వు కదా నరకాసురుడు లాంటిదానివి. నీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. మరి నీ జగన్మోహన్ రెడ్డి కదా రావణాసురుడు అంటే. పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టి అధికారం ఎలా చేయించుకున్నామో, ఎలా పరిపాలిస్తున్నామో ఈరోజు కూటమి ప్రభుత్వం అది చూసి నేర్చుకోండి. పరిపాలన అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. ఈరోజు మీరు నరకాసురుడు అన్నంత మాత్రాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమి వినడానికి సిద్ధంగా లేరు, నమ్మడానికి అంతకన్నా సిద్ధంగా లేరు. మా నాయకుడు సింగిల్గా ఒక్క సెక్యూరిటీ కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్యలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ నాయకుడిని కూడా పంపించు, ఎదురు బొదురు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుస్తారు ఎవరు రావణాసురుడు. కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని రోజున హెచ్చరిస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంటున్నారు, ఆయన కూడా అంటున్నాడు, మనం ప్రజల్లోకి వెళ్ళాలి, అపోజిషన్ లీడర్గా ఇచ్చిన పైన మన ప్రజలను తిరుగుదాం, ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఏ పథకాలు అమలు పరచట్లేదని చెప్పి అంటున్నాడు. నిజంగానే అమలు కావట్లేదు అంటారా? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఏం పెట్టుకున్నాడో మరి నాకైతే తెలియదండి. ఆ ప్రజల్లోకి రావాలి అనుకునేవాడు 2 సంవత్సరాల నుంచి ఏం పీకుతా ఉన్నాడు. ఎప్పుడో జనవరిలో నుంచే ప్రజల్లోకి వస్తాను, ప్రజల మధ్యలోకి వస్తాను, ప్రజల్లో ఉంటాను, ప్రజల మమేకమై ఉంటాను, ప్రజల కష్టాలు తెరుచుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళా జనవరి వస్తా ఉంది. మరి ఏం పీకుతా ఉన్నాడు? అలా 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించుగా. ఏం చేస్తా ఉన్నాడు? ఏం పీకుతా ఉన్నాడు? ఈరోజు సూపర్ 6 పథకాల్ని అమలు చేసి ఆ సూపర్ 6 పథకాలని ప్రజలకు అందించి అంతకన్నా ఎక్కువ పథకాలను కూడా మేనిఫెస్టోలో రిలీజ్ చేయని పథకాలను కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వర్తిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం తీసుకుంది, కూటమి ప్రభుత్వం ప్రజలకు అందజేస్తా ఉంది. మీరెవరు చెప్పడానికి? పథకాలు అందలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కదా అనాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తే కదా అందుతున్నాయో లేదో చెప్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు వస్తున్నాయో రాలేదో చెప్పి అదే చేత్తో మీ చెప్పులతో కొట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు కూటమి. కానీ ఆయన అంటున్నాడు, నిన్న డిఏ ఏదైతే డిఏ అనౌన్స్ చేశారో డిఏ ఎంత మటుకు ఇచ్చింది లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఇంకో పక్కన చూస్తే అమలు కాని పథకాలు నేను వాగ్దానాలు ఇవ్వనని చెప్పి అంటున్నాడు కదా. మీకులాగా ప్రభుత్వ ఉద్యోగస్తుల ఉసురు పోసుకునేది కాదు ఈ కూటమి ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనంత దౌర్భాగ్య పరిపాలన పరిపాలించే గత 5 సంవత్సరాల్లో ఈరోజు 1వ తారీఖు అవ్వంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తూ ఉంది. మరి నువ్వు ఆనాడు ఏం చేసావు? 5-6 నెలలు సంవత్సరాలు ఉంచుకున్న పరిస్థితి. ఎంతోమంది కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి. ఇదే పోలీస్ వ్యవస్థకి జీతాలు ఆపేసిన పరిస్థితి. చిన్న చిత్తగా కానిస్టేబుళ్ళు అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు మొత్తం ఒక పూట తిని 2 పూటలు పస్తున్న పరిస్థితి. ఇదే ఈరోజు ప్రతి 1వ తారీఖు రంగానే ప్రతి ఒక్కరికి జీతాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు అమ్మో 1వ తారీఖు అనుకునే వాళ్ళు ఈరోజు అమ్మయ్య 1వ తారీఖు అనుకుంటా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా జీతాలు అందజేస్తా ఉందో, నువ్వు నీ దౌర్భాగ్య ప్రభుత్వం ఎలా జీతాలు అందజేస్తా ఉన్నావో కళ్ళకు కట్టినట్టు వాళ్ళే చెప్తారు కదా. నువ్వు మాట్లాడేదేంటి? నీకు మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ అసలు నీ దగ్గర లేదని హెచ్చరిస్తా ఉన్నాను. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత నెల క్రితం తన కూతుర్ని కలవడానికి లండన్ అని చెప్పి ప్రయాణం అయ్యి 6 నెలలు పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ అర్ధాంతరంగా ఎందుకు పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చాడు అంటారు. కనీసం సిబిఐ వాళ్ళని కాంటాక్ట్ చేద్దాం అంటే నెంబర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఉన్నాడు అంటారు. అసలు ఆయన ఫోనే వాడ్డంట కదండి. ఫోనే వాడ్డంటాడు, వాట్సాప్లో చూసాను అంటాడు, ఫోన్ చేశాను అంటాడు, ఫోన్ నెంబర్ తీసుకున్నాను అన్నాడు. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు సైకోలాగా. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టేసిందండి పాపం. ఏం చేస్తాడు? అధికారం పోగొట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఎంచుకొని కొత్త నాయకుడైనా సరే అతను అందనం ఎక్కిస్తే అతను ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన అరికాలు కింద పెట్టి అన్నగా దొక్కేశాడు. ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసేసరికల్లా జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కేసిందండి. నాలాంటోడు లేడు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను మోనార్కు అన్న రీతిలో ఒక అహంకారంతో ఒక మదమెక్కిన వాళ్ళలాగా 5 సంవత్సరాలు పరిపాలించాడు. సో ఈరోజు గద్దె దించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న రోజుల్లో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2 నామాలు పెట్టారు. రానున్న రోజుల్లో ఒక్క నామం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
అది తట్టుకోలేక వాటన్నిటి గురించి ఆలోచించి పిచ్చెక్కినట్టుంది, మతి భ్రమించినట్టుంది. కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడండి. అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నిమిషం ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎవర్రా బాబు అని. ఆ పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అతని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నా మన టైం వేస్ట్ అండి. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరచాలని, మంచి మంచి కంపెనీస్ తీసుకురావాలని ఈరోజు ఆస్ట్రేలియా కూడా వెళ్ళిన పరిస్థితి నారా లోకేష్ గారు. అది కదా ఐటీ మినిస్టర్ అంటే. కోడిగుడ్డు, గుడ్డు ముందా, కోడి ముందా, కోడి మీద గుడ్డు మీద ఈకలు పీకడం అవి తప్ప వాళ్ళకి ఏం వచ్చండి. మీరు కోడిగుడ్డు అంటున్నారు కాబట్టి ఆ నాయకుడు గతంలో చెప్పాడు మా రాజధాని ఇదే వైజాగ్ అన్నాడు. మరి అక్కడికి ఏదైతే ఇప్పుడు ఈ కంపెనీలు తీసుకొస్తున్నాయి వాటిని ఎందుకు అపోజ్ చేస్తున్నాడు ఆయన? ఈ రోజు ఎక్కడ ఏ కంపెనీలు పెట్టాలో కూటమి ప్రభుత్వానికి తెలుసండి. విజనన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 74-75 ఏళ్ల వయసులో కూడా 25 సంవత్సరాల కుర్రోళ్ళ చకచక పరిగెడుతున్నాడు. సో అతనికి రాజకీయం పూర్తిగా తెలుసు, రాజకీయ అవగాహన ఉన్న నాయకుడు. యావత్ ప్రపంచం మొత్తం కూడా మంచి గర్వించదగ్గ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతని విజన్ ముందు వీళ్ళందరూ ఎవరండి? ఎక్కడ ఏ కంపెనీలు తీసుకురావాలో, ఏ కంపెనీలు పెట్టాలో బాబు గారికి బాగా తెలుసండి. ఎక్కడ పెట్టినా సరే చదువుకున్న యువతకి, విద్యార్థులకు ఉపాధి కల్పించాలి, ఎంతో మందికి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలనే ఒకే ఒక రీతితో, ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఐ డోంట్ కేర్. అదేవిధంగా లిక్కర్కి సంబంధించి అయితే కల్తీ లిక్కర్ ఈ గవర్నమెంట్ తయారు చేసి ప్రజలు ప్రాణాలు తెస్తుందని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. కల్తీ మద్యం అనేది ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిందే జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్య ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లుచ్చాలందరూ కూడా. సో ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నెట్టేస్తే పళ్ళు రాలిపోతాయి. 32 పళ్ళు రాళ్ళ కూడా చేతిలో పెట్టేస్తారు. ఈరోజు ప్రజలే మీ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ఆడబిడ్డల పుస్తకాలు దిగిపోయాయి. మీ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది 60 లక్షలు ఏడుస్తూ ఉన్నారు. మీ కల్తీ మద్యం వల్ల కిడ్నీలు, లివర్లు అన్నీ పాడైపోయి ఈరోజు మంచాన పడ్డ పరిస్థితి. మీ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది గుండెపోటు వచ్చి మరణించే పరిస్థితి. మీ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ఆడబిడ్డలు విడాకులు తీసుకొని 60 లక్షలు అని పుట్టింట్లో ఏడుస్తున్న పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి సిగ్గనిపించట్లా? మీ బతుక్కి 5 సంవత్సరాలు ఎన్ని చూడలేదు. జంగారెడ్డిగూడెంలో కానివ్వండి, ఇతర కొన్ని గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే మీ కల్తీ మద్యం వల్ల చనిపోయిన వాటి చిట్ట మా దగ్గర ఉంది. మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మేము రిలీజ్ చేస్తాం. మీరు చూసే తట్టుకొని సిద్ధంగా ఉన్నారా? మీరు చేసి ఎదుటోళ్ళ మీద ఎంటడానికి సిగ్గనిపించట్లేదా? కడుపుకు అన్నమేగా తింటా ఉన్నారు. మీరు మనిషి పుట్టకగా పుట్టారు. ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారా? అబద్ధాలు ఆడినా అతికినట్టు ఉండాలి. మీరు అబద్ధాలు చెప్పినా నమ్మేటట్టు ఉండాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవరు కల్తీ మద్యం అమ్మారో, కల్తీ మద్యం వల్ల ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో, లిక్కర్ సొంత లిక్కర్ని ఎవరు తయారు చేశారో, సొంత బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ఆ లిక్కర్కి అందరికీ తెలుసు. కొన్ని వేల కోట్లు దోచేసిన సంగతి కూడా చిన్న పిల్లనడినే చెప్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చిన్న పిల్లని అడిగి కల్తీ మద్యం ఎవరిదిరా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి చెప్తారు. కల్తీ మద్యాన్ని ఎవడరా ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నుంచి చెప్తారు. ఇంకంతకన్నా దౌర్భాగ్యం దృష్టి ఏం కావాలి? ఈరోజు వాళ్ళ దగ్గర ఏ టాపిక్ లేక ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కుక్క బిస్కెట్లు ఇసిరేస్తూ ఉంటే ఆ బిస్కెట్లు తీసుకొని డబ్బులు కమ్ముడు పోయి పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు, కారు కూతలు కూస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులే పట్టుకున్న పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి తోపు తురుమై జగన్మోహన్ రెడ్డి అతని పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పట్టించిన పరిస్థితి కాదు. ఈరోజు అధికారులే పట్టుకున్న పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం అంత స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉంది. అదే మా ప్రభుత్వం తప్పు చేస్తే మేమేం పట్టించాల్సిన అవసరం లేదు కదా. మీ నాయకులు తప్పు చేస్తూ, మీ నాయకులు మాట్లాడిన వాట్సాప్ కాల్స్, మెసేజెస్ ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. అతనే నిందితుడు వచ్చి లైవ్లో మాట్లాడుతున్న పరిస్థితి. మీ కళ్ళేమో దొబ్బినాయా? మీ కళ్ళేమో కాకులు పొడిచినాయా? మీ కళ్ళలో ఏమైనా పెట్టుకున్నారా? కళ్ళు కనపడట్లేదా? చెవులు వినపడట్లేదా? వాళ్ళు చెప్తా ఉంటే, ఆ నిందితుడు మాట్లాడుతూ ఉంటే జోగి రమేష్ ముఖ్య సూత్రధారుడు, పాత్రధారుడు, అతను అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు దోచేసిన పరిస్థితి. లిక్కర్ స్కామ్లో ముందు ముద్దాయే జగన్మోహన్ రెడ్డి కదా, ఆ తర్వాత చిన్న చెంచాగాళ్ళందరూ కూడా. కాబట్టి ఎవరిని వదిలే పరిస్థితి లేదు. జైల్లో చెప్పుకుంటున్నానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాను.